ఉంది. కానీ ఇంట్లో జరుగుతున్నటువంటి నేను మార్చుకున్నటువంటివి కొన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అంటే నేను మొదట్లో ఏమనుకునేదాన్నంటే మనకున్నటువంటి అవసరాలని దేవుడిని అడగడమే అనుకునేదాన్ని. కానీ ప్రార్థనలో ఉన్నటువంటి డెప్త్ అంతా కూడా ఈ యొక్క ఉదయకాల ప్రార్థన ద్వారా నేను నేర్చుకున్నానండి. దేవుణ్ణి స్తుతించడం, విజ్ఞాపనలు, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన, పాపాలు ఒప్పుకున్నటువంటి ప్రార్థన ఇలా. అలాగనే అనేక మంది గురించి మనం ప్రార్థన చేయడం వల్ల మనకొచ్చేటువంటి సంతోషము, వారి యొక్క అవసరాలు తీరిన తర్వాత సాక్ష్య రూపంలో చెబుతుంటే పొందేటువంటి ఆనందము ఇలాంటివి కూడా చాలా నేను నేర్చుకున్నానండి. అలాగనే మరొకటి పాట. మరి నాకు అస్సలు పాటలు పాడడం వచ్చేది కాదు. చిన్నప్పుడు చర్చిలో పాటలు పాడితే నవ్వేవారు. కానీ తమ్ముడు ఎంతగానో బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ పాడండక్క, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కానీ మీరు మనుషులు వింటున్నారని కాదు, పాడండి అని ఎంతగానో బలపరుస్తూ పాటల విషయంలో కూడా నేను ఎంతగానో బలపడ్డానో. అలాగనే ఆరాధన అంటే ఏమిటి అనేది కూడా నాకు పూర్తిగా తెలిసేది కాదు. మందిరానికి వెళ్ళడం రావడం అనేటువంటిది ఉండేది. కానీ ఉదయకాల ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఎలా ఆరాధించగలమో, దేవుణ్ణిలో ఎలా లీలమవ్వగలమో అనేటువంటిది కూడా మరి యొక్క ఉదయకాల ప్రార్థన ద్వారా నేను నేర్చుకున్నాను. అలాగనే బైబిల్ చదవడం, వాక్యం చదవడం అనేటువంటిది కూడా నేను నేర్చుకున్నాను. ఎలా అంటే ముందు వివాహానికి ముందు బైబిల్ చదివేదాన్ని, కానీ అందరూ చదువుతున్నారు కదా అలా ఒక పుస్తకం చదివేటువంటి దాన్ని. కానీ మరి బైబిల్ని ధ్యానించాలి, చదవాలి అనేటువంటిది కూడా నేను నేర్చుకున్నాను. అలాగనే వాక్యం చెప్పడం కూడా మరి నేను నేర్చుకున్నాను. చర్చిలో వాక్యం చెప్పడానికైనా దేవుడు తన కృపను చూపించాడు. అలాగనే ఉదయకాల ప్రార్థనలో అప్పుడప్పుడు తమ్ముడికి వీలు పడలేనప్పుడు, అలాగనే నైట్ ప్రేయర్స్ లో కూడా సాయంకాల ప్రార్థనలో కూడా వాక్యం ఎలా చెప్పాలన్నటువంటిది దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఉదయకాల ప్రార్థన ద్వారా నన్ను ఎంతగానో బలపరుస్తూ, తెలియపరుస్తూ, నిలబెడుతూ వచ్చి ఉన్నాడండి. అలాగనే ఇంకొకటి ఏంటంటే కుటుంబం పట్ల ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఆత్మీయులతో ఎలా ఉండాలి అనేటువంటిది కూడా నేను ఉదయకాల ప్రార్థనలోని నేర్చుకున్నాను. నా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అవనివ్వండి, వ్యక్తిగత జీవితాన్ని అవనివ్వండి, ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలనేటువంటిది ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో నేను చాలా నేర్చుకున్నాను. విశ్వాస విషయం ఒక్కొక్కసారి నేను ఏమనుకునేదాన్ని అంటే ప్రార్థన చేసేదాన్ని, కానీ ఇది నిజంగా జరుగుతుందేంటి, ఇది నిజంగా అవుతుందేంటి అనేటువంటి ఒక అపనమ్మకంతో ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు ఈ యొక్క ఉదయకాల ప్రార్థన ద్వారా నన్ను ఎంతగానో బలపరుస్తూ ఒక విషయంలో ప్రార్థన చేసామంటే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు అన్నటువంటి నమ్మకాన్ని కూడా దేవుడు నాకు అనుగ్రహించాడండి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఉదయకాల ప్రార్థన అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. ఎందువల్లంటే నేను ఏ సమస్యల్లో ఉన్నానో అదే సమస్య గురించి ఉదయకాలం తమ్ముడు విజ్ఞాపన చేయించడం, లేదా ఉదయకాలంలో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడము, అలాగనే ఇంకా రాబో దినాలు అంటే 2-3 రోజుల్లో ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటానో ఆ సమస్యల గురించి ఉదయకాల ప్రార్థన ద్వారా మరి దేవుడు మాట్లాడడము, ముందుగానే తెలియపరచడం, ఇలాంటివి చాలా నేను తెలుసుకొని ఉన్నాను, పొందుకొని ఉన్నాను. మరి నేను ఏదైతే ముందు రోజు ఆలోచించేదానో, ఒక సమస్యను బట్టి కానీ, ఒక ఆలోచన బట్టి కానీ, అనారోగ్య సమస్యను బట్టి కానీ నేను ఆలోచించేదాన్ని, ఖచ్చితంగా దాని గురించి ప్రార్థించడం, లేదా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం, ఇలా నేను ఎన్నో తెలుసుకున్నాను. మరి దేవుడు ఏ ఒక్కరిని బలవంత పెట్టడు, కానీ దేవునితో సావాసం చేయాలనేటువంటి ఒక ఆలోచన దృఢంగా మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిలబెడతాడండి, బలపరుస్తాడండి. అది నా యొక్క జీవిత సాక్ష్యం. ఎందువల్లంటే మరి నాకు చర్చికి వెళ్ళేటువంటి అవకాశం ఉండేది కాదు. మరి ఇప్పుడైతే దేవుడు కల్పించాడు. అలాంటి పరిస్థితుల్లో ఉదయకాల ప్రార్థన ద్వారా దేవుడు నన్ను ఎంతగానో నిలబెట్టాడు. నేను కూడా ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఉదయకాల ప్రార్థన గురించి ఇదే చెప్తానండి. చర్చికి వెళ్ళేటువంటి అవకాశం లేనటువంటి వారికి ఒక మంచి వే అని నేను చెప్తూ వస్తూ ఉంటానండి. మరి ఇలాగ దేవుడు అనేక విధాలుగా నన్ను బలపరిచాడు. చెప్పాలంటే ఇంకా చాలా సమయం ఉంది, చెప్పే సమయం ఉంది, కానీ చెప్పడానికి సమయం తక్కువగా ఉంది. కాబట్టి దేవుడి యొక్క కొద్ది మాటలను దేవాంత దేవుడు మీ అందరి వెనుకల్లో ఫలింపజేయను గాక. దేవుడు అక్క సాక్ష్యం ద్వారా తన నామాన్ని మహిమపరుచుకొని
అక్క ఆత్మీయ జీవితంలో దేవుడు నడిపించినటువంటి గొప్ప నడిపింపును బట్టి మనందరం కూడా స్వరం ఎత్తి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొకరు సాక్ష్యాన్ని పంచుకుంటారు. మన మధ్యలో ఉన్నటువంటి రానమ్మ గారు తన సాక్ష్యాన్ని పంచుకొని దేవుని నామాన్ని మహింపరుస్తారు. దేవాదేవునికి ఎన్ని వందనాలు. మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు. అని నా సాక్ష్యం ఏంటంటే, నాకైతే ఇలా మీటింగ్ పెడతారు నాకేం తెలీదు, పేదలు పెడతారని. సత్య మా పాపతో అన్నప్పుడు మా పాప పెట్టింది, కానీ ఆ టయానికి లెగాలంటే లెగలేని పరిస్థితి అలాగా అనిపించేది. కానీ లెగాల ఈ టయానికి లెగితేనే మనం వాళ్ళకి తింటామని ఆశ పుట్టింది. అప్పటి నుంచి నేను మొదలుపెట్టిన కాడి నుంచి నేను తమ్ముడు వాక్యాల్లోరా మన జీవితాలు ఎలా సరి చేసుకోవాలో, ఎలాగ నడవాలో అన్నీ మేము నేర్చుకున్నాను నేనైతేనే. అలా నా కుటుంబం పట్ల ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలు పెట్టి అన్నిటినీ మరి దేవుడికి అప్పచెప్పినప్పటికీ ప్రతి సమస్యను నాకు జవాబిచ్చాడు. ధన విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే నేను తమ్ముడికి ఎలా చెప్తుండగా మరి నాకంటే ఎక్కువ మరి తమ్ముడు మొరపెట్టాడని నేను అనుకుంటున్నాను. ఆ సమస్య ఎలా తండ్రి నేను ఎలా ఎదుర్కోవాలా, నాకు నడిపింపు తండ్రి. నేను ఎన్నో ఎన్నో మార్లు నేను చాలా కుమిలిపోయాను. మరి వాక్యం ద్వారా మరి మా జీవితాల్లో మరి మమ్మల్ని ఎలా నిలబెట్టాడంటే ఆ వాక్యం ద్వారా. సన్నిధి కూడా మాకు చర్చి కూడా ఉండేది కాదు. ఆ సమయంలో ఎలాగ తండ్రి మేము అనుకున్నప్పటికీ మరి ఈ వాక్యం ద్వారా మా కుటుంబం అయితే మేము చాలా బలపడ్డాము. మరి ఇప్పుడు కూడా ఈ వాక్యంతో మా జీవితాన్ని ఇంకా సరి చేసుకోవాలి కానీ చూపించమని, మా బిడ్డల విషయంలో కానీ. అలాగే తమ్ముడు మరి చాలా బాగా మారాడు. వివాహ విషయంలో అయితే నేను దేవుడి పెళ్లి చేసుకుని అన్నాడు, కానీ తండ్రి నా బిడ్డనే మరి అమ్మ నమ్ముకుందో, చిన్నమ్మ చిన్నాన్న కూడా నమ్ముకున్నారు. నా బిడ్డ కూడా నీ పాదాల చెంత ఉండాలని నేను ఎంతగానో మొరపెట్టాను. వాళ్ళ హృదయాలు మార్చుతాను అన్నప్పటికీ మరి అనుకోని రీతిగా వాళ్ళ హృదయాలు మార్చి మరి దేవుడి పాదాల చెంతన బిడ్డలిద్దరిని నిలబెట్టాడు. ఇచ్చిన బిడ్డ కుమార్తె కూడా వినిసి ఆ పాప కూడా దేవుడి విషయంలో చాలా ఇప్పటి నుంచి విశ్వాసంగా ఇంకా బలంగా నడవాలని చూపించమని, ఆమె విషయంలో కూడా సహాయం చేయమని. అలాగే మరి మరి తమ్ముడు చెప్తున్నా మరి ఆత్మీయ బంధువులు అంటే మన చుట్టాలు పట్టాలు మనం రిసీవ్ చేసుకుంటారో తెలియదు, కానీ మరి తమ్ముడు మరి ఏ అంశానికి మరి తమ్ముడు ఇలాగా సమస్యతో ఉన్నామో అని మరి ఒక యూత్ ఒక ఏర్పాటు చేసుకుని మరి యవనస్తులు అనేక మంది మరి మార్చి మరి ఈ అంశానికి మరి నెరవేర్పి వాళ్ళు ఎంతగానో మొరపెట్టి అది మా కార్యాలు చేసి మరి మేము మనీ సాక్ష్యం చెప్పుకుంది మరి అంత గొప్ప చూపించాడంటే దేవుడికి ఎంతగానో మొరపెట్టారు ఆ బిడ్డలో. మరి ఆ బిడ్డల విషయంలో మనం ఇంకా బలంగా ప్రార్థన చేయాలని, జాబ్ విషయంలో కానీ మరి ప్రతి విషయంలో కానీ ఆ బిడ్డల గురించి మనం అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని, మరి దీనిరాలు వాళ్ళు ఇచ్చాలి ఈ దీనిరాలు ప్రార్థన ఆర్పిస్తామని అని మనం మొరపెట్టగా మరి ప్రతి ప్రార్థనలకు జవాబిస్తున్నాడు దేవుడు. మరి ఇస్తున్న సాక్షి దేవుడు దీవించి మా అడిగి వేడుకు ప్రార్థిస్తున్నాం. ఆమె ఆమేన్. మంచిది. రానమ్మ గారి విషయంలో ఈ ఉదయకాల ప్రార్థన పరిచర్య ద్వారా దేవుడు నడిపించినటువంటి గొప్ప నడిపింపును బట్టి మనందరం కూడా స్వరమెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. తరువాత హైమావత్ ఆంటీ గారు చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారు. వందనాలు బాబు. సర్వశక్తి గల దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. నీ యూత్ ఇమాన్యుయల్ యూత్ మీటింగ్ లో జాయిన్ అయ్యి సంవత్సరం వస్తుందమ్మా. నేను అంతకుముందు ఆత్మీయ స్థితిలో నేను చిన్నప్పుడు ఉన్న స్థితిని నేను తిరిగి ఇప్పుడు పొందుకున్నాను. నేను ఈ సంవత్సర కాలంలో వాక్యం విషయంలో కానీ పాటలు పాడటం కానీ అవన్నీ నేను మధ్యకాలంలో మర్చిపోయాను. నేను ఎంతగానో దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నాకు అనుకోని రీతిగా నాయన ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఈ జూమ్ యాప్ లో నేను జాయిన్ అవటానికి నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం విషయంలో నేను ఎంతో అశ్రద్ధగా ఉండేదాన్ని. అలాంటిది దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడ్డాను. ఎవరన్నా ఈ దేవుని మాటలు ఇతరులకు చెప్తున్నప్పుడు వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు ఆ మాటలు, నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను అనుకునేదాన్ని. కానీ ఆ
దాని గురించి ఆలోచన అయితే చేసేదాన్ని, కానీ అలాగ మాట్లాడాలని ఎలా చెప్పాలనేది నాకు తెలియదు. కానీ దేవుని కృపను బట్టి ఈ సంవత్సర కాలంలో నేను ఎంతగానో బలపరచబడి ఇతరులకు నేను దేవుని మాటలు చెప్పగలిగే స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఒక్కొక్కసారి నా శరీర బలహీనతను బట్టి నేను ఉదయకాలంలో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను నా పేరు కాదు, అది నా పేరు అయితే కాదు, గోడ సైడ్ నేను పడుకుని ఉంటే నా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ పేరు నా పేరు కాదు కదా అని నేను మరలా పడుకుని పోయాను. మళ్ళా కళ్ళు మూసేసుకుంటే మళ్ళా అదే పేరుతో పిలుస్తుంటే, అవును ఇవాళ ఉదయకాల ప్రార్థన కదా, గప్పుకుని కళ్ళు తెరిచి చూస్తే 5:25 అయిపోయింది. అయ్యో నేను ఈ ప్రార్థనలో వెనక పడిపోతున్నానని గబుక్కుని లేసి ప్రేరు పెట్టుకుంటే అప్పటికి బాబు వాక్యం చెప్తున్నారు. అనేక విషయాల్లో దేవుడు నాకు ఎన్నో మేలు చేశారు. మీ అందరి ప్రార్థన బట్టి కుటుంబంలో సమాధానం, సంతోషంతో ఉంటున్నాను. కృతజ్ఞతాస్తుతులు కలిగి దేవుని కృపలో నా జీవిత కాలం అంతా నా బిడ్డలు నేను సాగటానికి మీ అందరూ ప్రార్థన చేయండి అమ్మ. దేవుడు నా చిన్న సాక్ష్యాన్ని అందరి జీవితాలు ఫలింప చేయను గాక. ఆమె అమేన్. అమేన్. హైమావత్ ఆంటీ గారి విషయంలో ఉదయకాల ప్రార్థన పరిచర్య ద్వారా దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి మనం స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. తర్వాత సహోదరి చందక్క చెప్తారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి సత్యలక్ష్మి అక్క ద్వారా నేను ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. సుమారు 2023 నుండి నేను మార్నింగ్ ప్రేయర్కి అటెండ్ అవుతూ ఉన్నానండి. దేవుని కృపను బట్టి బ్రదర్ మరి ఆత్మీయంగా నన్ను చాలా వృద్ధులను తీసుకురావడం జరిగింది. ఆయన ఇచ్చే వర్తమానాల ద్వారా నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయండి. కేవలం ఇది దేవుని కృప మాత్రమే. మందిరానికి వెళ్ళే అవకాశం లేదు నాకు. అవకాశం లేని నాకు ప్రతిరోజు ఉదయాన్నే దేవుని కృపావర్తన వినడానికి మరి ఈ సదవకాశాన్ని బట్టి నేను ఎప్పుడు హర్షిస్తూనే ఉంటాను. అలాగే దేవుడికి బ్రదర్కి కూడా నేను ఎప్పుడు రుణస్థురాలనే. ఈ పరిచర్య ఇంకా విస్తరించాలి, అనేక మందికి దేవుని ప్రేమను రుచి చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. మరి అలాగే ఈ పరిచర్య తర్వాత నేను రక్షణ తీసుకోవడం కూడా జరిగిందండి 2024లో. కేవలం విశ్వాసంలో ఎదగడానికి నాకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్ని ఎలా తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలో నాకు బ్రదర్ మెసేజ్ల ద్వారా అర్థమవుతుందండి. దేవుని యొక్క ఆత్మ నాకు నిరంతరం బోధిస్తూనే ఉంటుంది. ఈ రీతిగా నడుచుకోవాలని ఇంకా అనేక మంది జాయిన్ అవ్వాలని ఆశిస్తున్నానండి. నా జీవితంలో అసాధ్యమైనవి చాలా దేవుడు సాధ్యపరిచాడండి. మరి కేవలం దేవుని కృప మాత్రమే. అలాగే నా కోసం ప్రార్థించే సైన్యం ఉందని నేను ఫీల్ అవుతూ ఉంటానండి. ఒకరిద్దరు కాదు. మరి ఎదురయ్యే పరిస్థితిలో ఇలా ఉంది అని చెప్పినప్పుడు నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఈ గుంపులో నన్ను దేవుడు చేర్చినందుకు దేవుడికి సంకల్పం మాత్రమే ఇదంతా. ఎంతమందిని నాకు దేవుడు పరిచయం చేసినందుకు ఆయనకి ఎప్పుడు నేను రుణస్థురాలనే. మీరందరూ నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. కేవలం నా భర్త మార్పు ఒకటే నేను కోరుకుంటున్నాను, నాకు ఇంకేం వద్దు. ఈ విషయం మీ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించమని కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. 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 చందక్క విషయంలో ఉదయకాల ప్రార్థన ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి మనందరం స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. చివరిగా తమ్ముడు రాయల్ వంశీ సాక్ష్యాన్ని పంచుకుంటారు. టోటల్ ఉదయకాల ప్రార్థనకు సంబంధించి తమ్ముడు ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మీ అందరికి ప్రభువు నామంలో వందనములు. గడిచిన 6 సంవత్సరంలో ఈ పరిచర్యను దేవుడు తన కృప చేత నడిపించి ఈరోజు 7వ సంవత్సరంలోనికి అడుగుపెట్టే భాగ్యమును
అనుగ్రహించినందుకు మా సర్వ మహిమ ఘనతలు దేవునికే చెల్లించుచున్నాము. చిన్న ఆరంభంగా మొదలైన ఈ యొక్క పరిచర్యను దేవుడు తన సంకల్పానుసారంగా దినదినం అభివృద్ధి చేస్తూ ఈరోజు అనేక మంది యువతను తన సన్నిధికి చేర్చుటకు ఉపయోగించుచున్నాడు. ఈ 6 సంవత్సరముల కాలంలో ఎంతో మంది ఆత్మీయంగా బలపడుటకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. తన దాసుని నిలబెట్టి ఎన్నో విషయములను తెలియజేస్తూ తన వాక్యం చేత మనందరినీ ప్రోత్సహిస్తూ నడిపిస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాక అనేక ప్రాంతాలు వారిని పరిచయం చేస్తూ ఒకే మనసు, ఒకే విశ్వాసం, ఒకే ప్రార్థనలో నిలిపి ఈ యొక్క పరిచర్యను దేవుడు అంతకంతకు విస్తరింపజేస్తూ వస్తున్నాడు. అలాగే ప్రతిరోజు ఉదయం జరిగే ప్రార్థనల ద్వారా ఎన్నో కన్నీళ్లు తొడవబడ్డాయి, ఎన్నో నిరీక్షణలకు సమాధానాలు లభించాయి, ఎన్నో జీవితంలో దేవుని ప్రేమను అనుభవించాయి. అలాగే ప్రతి సంవత్సరం నిర్వహించబడే యూత్ మీటింగ్స్ ద్వారా దేవుడు ఎంతో మందిని తాకి ఉన్నాడు. ఆ సమావేశంలో దేవుని వాక్యం వినబడెను, యువత హృదయంలో మార్పు పొందెను. ఎంతో మంది తమ పిలుపును గుర్తించి ఎంతో మంది దేవుని కొరకు నిలబడటకు నిర్ణయించుకున్నారు. ఆ మీటింగ్స్ కేవలం సమావేశాలు కాక అనేక జీవితంలో దేవుడు కార్యం చేసిన ఒక గొప్ప యూత్ మీటింగ్స్గా నిలిచి ఉన్నాయి. ఈ ప్రయాణం అంతా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మేమంతా చెప్పగలిగేది ఒకటే: ఇది మనుషుల కార్యం కాదు, దేవుని కార్యం. ఇది మన బలం కాదు, దేవుని కృప. ఇది మన మహిమ కాదు, దేవుని మహిమ. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా ఈ పరిచర్యను తన చిత్తానుసారంగా నడిపించి మరెందరో యువతను తన రాజ్యమునకు సంపాదించుకున్నట్లు కృపచూపునుగాక. అందుచేత జరిగినంతటిని బట్టి జరగబోవు దాన్యందును దేవునికి సర్వ మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమెన్. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ప్రభావ ఘనతలు సర్వశక్తిమంతుడు నిజదేవుడైనటువంటి నజరేయుడైన యేసయ్యకే కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అన్ని విషయములలో దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. 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 ఈ పరిచర్యను దేవుడు ఇంత విస్తరిస్తాడని మేము ఇప్పుడు ఆశించలేదు. ఎందుకంటే మాటల నేర్పరితనం ద్వారా నలుగురిని ఆకర్షించడం మాకు తెలియదు. పరిచయాలు చాలా తక్కువ. కేవలము ఆయన పాదాలను పట్టుకోవటం, ఆయన మీద ఆధారపడటం తప్ప మాకంటూ తెలిసినదేమీ లేదు. మా బలం, మా జ్ఞానం, మా నేర్పరితనం అయితే అసలు కాదు. ఎందుకంటే అవి పూర్తిగా సున్నా ఉన్నాయి. కేవలం దేవుని కృప, దేవుని ప్రేమ మనందరిని ఇలా కలపాలని దేవుని ప్రణాళికలో మమ్ములను పాలిభాగస్తులుగా చేసినందుకు నిజంగా దేవునికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువ అనిపిస్తుంది. ఈ ఉదయకాల ప్రార్థన పరిచర్య ద్వారా ఎంతమంది ఆత్మీయులు పరిచయం అయ్యారో, ఎంత ఆత్మీయ బంధము. మీరందరూ యూత్ మీటింగ్ ద్వారా కలిసినప్పుడు ఒక పుట్టింటికి తమ బిడ్డలు వచ్చినప్పుడు తండ్రి ఎంత సంతోషిస్తారో అంత సంతోషం ఉంటుంది మాకు. మేమందరం కలిసామని నిజం చెప్పాలంటే ఒకరోజు యూత్ మీటింగ్ సరిపోదు. అంతగా అందరితో సమయాన్ని సంతోషంగా గడపాలనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిచర్యను దేవుడు అనుగ్రహించినందుకు నిజంగా దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. ఇక ఈ పరిచర్య గురించి ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాము. ఇక నేను వాక్యాన్ని పంచుకుందాం అనుకుంటున్నాను. ఏ వాక్య భాగం అంటే, దేవుడు ఈ పరిచర్యకి ఇచ్చిన ఒక దర్శనాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుడు మా మధ్యలో పెట్టినటువంటి ఒక దర్శనాన్ని మీ ముందు పెట్టాలి. ఆ దర్శనం మీరు కలిగి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ వాక్య భాగాన్ని పంచుకుందాం అనుకుంటున్నాను. వాక్య నిమిత్తం తమ్ముడు అబ్దుల్ వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. కృపాసక్తి సంపన్నుడా యేసయ్య, దేవా, మీ మహోన్నతమైన కృపను బట్టి, మీ యొక్క దేవా అత్యున్నతమైన ప్రేమను బట్టి మమ్మల్ని దేవా ఇప్పుడు దాకా నడిపించుకుని తీసుకొచ్చారు. మీకు వందనాలు తండ్రి. దేవా యేసయ్య, దేవా ఈ 6 సంవత్సరాలు దేవా ఇమ్మాన్యుయల్ మీరు దేవా బిల్డ్ చేసుకుంటూ దేవా రాయి మీద రాయి దేవా వేసుకుంటూ దేవా ఇప్పుడు దాకా నడిపించి దేవా ఎంతోగానో ఎక్స్పాండ్ చేస్తుంది. మీకు వందనాలు తండ్రి.
ప్రభువా, మరి దేవా చెప్పిన ప్రతి ఒక్క సాక్ష్యాలను బట్టి మీకు వందనాలు దేవా. ప్రతి ఒక్క సాక్ష్యం అందరు వినియుండగా దేవా, దాన్ని బట్టి వాళ్ళు బలపడి దేవా, వాళ్ళ ఇంకా వాక్య జీవితంలో, ప్రార్థనా జీవితంలో వాళ్ళు ఎదుగునట్లుగా మీరు కృప దయచేయండి తండ్రి. యేసయ్యా, మరి తండ్రి మీరు దేవా ఇప్పుడు దాకా నడిపించారు, ఇక ముందును దేవా వాక్య ధ్యానం ఉంది దేవా. యేసయ్యా, మమ్మల్ని నడిపించినందుకు వందనాలు దేవా. మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి దేవా. మీ వాక్కు మాత్రమే మాకు జీవం తండ్రి దేవా. మీ వాక్యంతో మాతో మాట్లాడమని దేవా, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని స్థిరపరచమని, మమ్మల్ని దేవా వాక్యమును ఉదక స్నానం చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి యేసయ్యా మీ యొక్క సన్నిధిలో నిందారహితులుగా నిలబడే కృపను దయచేయమని దేవా, మీ యొక్క వాక్యం కోసం ప్రార్థించుకుంటూ మీ దాసుని మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీ ఆత్మతో, మీ శక్తితో, మీ బలంతో నింపమని దేవా. దేవా, కేవలం మీ ఆత్మ కార్యం మాత్రమే జరిగించమని ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం రెడీ పెట్టుకుంటున్నాము పరం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ ఉదయకాల ప్రార్థనను ఆరంభించారు? యూత్ మీటింగులు పెట్టడం, అందరినీ ఒక చోట చేర్చడం, లేదా ఉదయకాల ప్రార్థనలో అనుదినం ప్రతిరోజు ఇలాగున ఎందుకు నడిపిస్తున్నారు, ఎందుకు జరిగిస్తున్నారు? ఇది చాలా మందిలో ఉండేటువంటి ఒక ప్రశ్న. ఈరోజు ఈ ప్రశ్నకు వాక్యానుసారంగా సమాధానం చెప్పి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాం. దేవుడిచ్చినటువంటి దర్శనం ఏమిటి? దేవుడు ఎందుకు ఈ పరిచర్యను ఇలాగ నడిపిస్తూ ఉన్నాడు? ఎందుకు ఇలాగున మనందరం కూడా కూడుకుంటున్నాము? మనందరం కూడుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ఈ పరిచర్యల ద్వారా ముఖ్య ఉద్దేశం, ముఖ్య దర్శనం దేవునిని మహిమపరచడం. మహిమ మహిమ ఈ 6 సంవత్సరాల ప్రయాణం చివరికి మనకి ఏం చెబుతుందంటే, ఎంతమంది జాయిన్ అయ్యారు, మొత్తం ఎన్ని రోజులు జరిగే మీటింగ్స్, ఎంత పేరు వచ్చింది, ఎంతమందికి తెలిసింది, ఎంత గొప్ప పేరు వచ్చింది, ఎంత ఈ గొప్పలు పేర్లు ఎంతమంది, ఇవన్నీ కాదండి. బైబిల్ ప్రకారం, దేవుడిచ్చిన దర్శన ప్రకారం దేవుడు మహిమపరచబడుతున్నాడా లేడా? ఎందుకంటే ఈ విశ్వమంతటిని దేవుడు సృష్టించడానికి కారణమే ఆయన మహిమ కోసం. ఈరోజు ప్రజలు ఆయనను మహిమపరచడం మర్చిపోయారు. ఆయన మహిమ తగ్గిపోతుంది. మహిమలో 3 రకాలు ఉంటాయి. 1 దేవుని మహిమ, 2 దేవుని మహిమను ప్రజలకిచ్చిన మహిమ, మనుష్యుడు పొందిన మహిమ, 3 అంతరిక్షము సృష్టి ద్వారా దేవుడు మహిమపరచబడుట, అది 3వ మహిమ. ఇక్కడ ప్రాముఖ్యంగా మొదటి మహిమ ఒకటి ఉంది, అది దేవుని మహిమ. ఆ దేవుని మహిమను దేవునికి ఇవ్వడం కోసమే దేవుడు మనుషులను సృష్టించాడు. కానీ మనుషులు ఆ మహిమ పరచడం మర్చిపోతున్నారు. చూడండి, యెషయా గ్రంథము 43 అధ్యాయము 7వ వచనం. యెషయా 43:7 త్వరగా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నేను సృజించిన వారిని, నా నామము నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించు. తెప్పించుము. ఇక్కడ మీరు గమనిస్తే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడే సృజించాడు అంటున్నాం కదా. నువ్వే నన్ను పుట్టించావయ్యా, నీవే నన్ను సృష్టించావయ్యా. నా తల్లి గర్భములో పిండమున ఉండగా నువ్వు చూసావు, పిండము కాకమునుపే చూసావు, జగత్తు పునాది వేయబడక మునుపే నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నావు. నీవే నన్ను సృజించావని పలికేటువంటి నీవు గుర్తు పెట్టుకోవాల్సిందే. ఆయన నిన్ను సృజించింది ఎందుకు? సంతోషం కోసం కాదు, డబ్బును సంపాదించి డబ్బు కోసమే బ్రతకాలని కాదు. దేవుడు నిన్ను సృష్టించింది దేవుణ్ణి మహిమపరచడానికి. ఈరోజు ఆయనను మహిమపరచడం మనుషులు మర్చిపోయారు కదా. ఆయన మహిమపరచడం ప్రక్కన పెట్టేశారు కదా. అసలు దేవుని మహిమేంటి అని ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు మహిమ యొక్క అర్థం ఏమిటి? అసలు దేవుడు భూమి మీద మనుషులను ఎందుకు పంపించాడు?
అసలు దేవునికి మహిమ తీసుకురావడం ఏంటి? ఈ విషయాల గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవునిని మహిమపరచడం ఒక భాగమైతే, దేవుని మహిమను మనం అనుభవించడం రెండవ భాగమైతే, దేవుడే తన మహిమను మనకివ్వడం కూడా మూడవ భాగం. ఉదాహరణకు దేవునిది ఒక గొప్ప మహిమ. ఆ మహిమను అనుభవించాలని కోరుకున్నాడు మోషే. నీ మహిమను నాకు చూపించు. తర్వాత ఆ మహిమలో బ్రతకాలని భక్తులు కోరుకున్నారు. మీకు ఇంకా లోతుగా దేవుని మాటలు అందించేటువంటి ప్రయత్నం చేస్తానండి. మహిమ అనేటువంటి పదము హెబ్రీ భాషలో కాబోద్ అని వాడారు. కాబోద్ అంటే మహిమ. మహిమ అసలు ఏమిటయ్యా మహిమ? మహిమ ఎక్కడ పట్టినా దేవునికి మహిమ కలుగును గాక, దేవుడే మహిమ పరచబడును గాక, దేవుడి మహిమ పరచు. అసలు మహిమ అంటే ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా? సమస్త మహిమ ప్రభావ ఘనతలు దేవునికే అంటాం కదా. అసలు ఏమిటి మహిమ అంటే? అసలు మహిమ అనేటువంటి పదం యొక్క అర్థం ఏమిటి? అసలు ఆ మహిమని దేవునికి ఎందుకు ఇవ్వాలి మనం? అసలు సృష్టించిందే దేవుని మహిమ కొరకంట. పౌలు గారైతే ఒక సందర్భంలో మాట్లాడుతూ, మనము తినినను త్రాగినను ఏది చేసినను, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 10:31. దేవుని మహిమ కొరకు చెందింది. ఒకసారి ఆ మాట చదవండి అన్న. అసలు దేవుని మహిమను మర్చిపోతున్నాం మనం. ఈ పరిచర్య ద్వారా దేవుని మహిమను దేవునికి ఇవ్వాలి. దేవుడు ప్రజలకిచ్చిన మహిమను ప్రజలు పొందుకోవాలి. ఆ మహిమ ప్రత్యక్షతలు అనుభవించుట కొరకే ఈ ఉదయకాల ప్రార్థనలండి. 1 కొరింథీ 10:30. కాబట్టి మీరు భోజనం చేసినను, కాబట్టి మీరు భోజనం చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఎందుకు చేస్తున్నారయ్యా ఉదయకాల ప్రార్థనలు ఇవన్నీ? ఏమి చేసినా దేవునికి మహిమ రావాలి. ఆయన మహిమ కోసమేనండి ఈ పరిచర్యాల, ఈ ప్రయాస అంతా కూడా. ఈరోజు మనం 6వ సంవత్సరం కృతజ్ఞత వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ 6 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఎన్నో ఆత్మలు ఆశీర్వదించబడి ఉండొచ్చు. ఎన్నో పరిచర్యలు జరగవచ్చు. ఎందుకు చేస్తున్నామో తెలుసా? ప్రజలు చూడటానికో, పేరు సంపాదించడానికో, గౌరవం పొందటానికో, ఇమ్మాన్యుయేల్ అనే ఒక బ్రాండ్ని సిద్ధపరిచి, లేదా ఒక బ్రాండ్ ఇమ్మాన్యుయేల్ యూత్ అంటే ఒక టీం పేరు ప్రపంచంలో, లేకపోతే దేశంలో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో మారు మ్రోగాలను కాదు. మన టీం యొక్క దర్శనం ఒకటే. మన పేరు కాదు, మన పరిచర్య కాదు, మన ప్రతిభ కాదు, మన టాలెంట్ కాదు. దేవునికి మాత్రమే మహిమ కలుగున్నట్లుగా ఆయన మహిమ కొరకు బ్రతకడమే ఈ టీం యొక్క ఉద్దేశం. ఆయన్ని మహిమపరచాలి. ఈ మహిమ అంటే ఏంటంటే, ఒక వ్యక్తికి ఎంత విలువ ఉందో ఆ విలువని మనం చూపించడమే మహిమ. అంటే ఆ వ్యక్తి గొప్పతనం, ఆ వ్యక్తి గౌరవం, ఆ వ్యక్తికి ఉన్న ఘనత మనము చూపించడమే మహిమ. ఒక మాటలో చెప్పాలంటే దేవుని స్థాయిని, దేవుని విలువని, దేవుని గొప్పతనాన్ని, దేవుని గౌరవాన్ని మన బ్రతుకుల ద్వారా, మనం పాట పాడడమే మహిమపరచడం కాదండి. స్తోత్రాలు పలకడమే దేవునికి మహిమ కాదండి. ఆయనకు గౌరవం తెచ్చే విధంగా, ఆయనను ఘనపరిచే విధంగా, ఆయన విలువను తెలియచేసే విధంగా మనము బ్రతకడం, మనము స్తుతించడం, మనం బ్రతికి జీవించడమే దేవునికి మహిమపరచడం. ఇప్పుడు దేవుడు మహిమను కలుగున్నాడంటే ఆయన స్థాయి అది. దేవుని మహిమను కూడా ఇప్పుడు హెబ్రీ భాషలో కాబోద్ అని వాడారు, గ్రీకు భాషలోనేమో డొక్సా అని వాడారు. అక్కడ ఏంటంటే ప్రకాశం. మహిమ అంటే ఏంటంటే అక్కడ ప్రకాశం. ఇప్పుడు సూర్యుని నుండి వెలుగు ప్రకాశిస్తుందిగా, అలాగా దేవుని వెలుగు ప్రకాశమే ఆయన మహిమ, ఆయన కీర్తి, ఆయన వైభవం. దేవుని గొప్పతనాన్ని దేవునికి తెలియజేయడమే మహిమపరచటం. అయ్యా, దేవుని గొప్పతనాన్ని మనము తెలియజేయడం ఏంటి? మహిమ అంటే దేవుని దగ్గర ఉన్న ఒక వస్తువు కాదండి. దేవుని పరిశుద్ధత, దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుని జ్ఞానం, దేవుని కృప, దేవుని సత్యం, ఇవన్నీ కలిపే దేవుని మహిమ. ఆయన కృప అత్యధికంగా చూపించడం, ఆయన మహిమపరచడం.
ఈ రోజున మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవునిని మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉండడం అంటే ఏంటంటే, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన జ్ఞానం, ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆ మహిమను మన బ్రతుకులలో చూపించడం. అంటే ఇప్పుడు దేవుడు ప్రేమ కలిగిన వాడు. అదే ప్రేమ మన క్రియల్లో కనబడుతుందనుకోండి, దేవునిని మహిమపరిచినట్లే. దేవుని ఆ కృపను మనం అనుభవిస్తూ, ఆ కృప తగ్గట్లుగా బ్రతికితే దేవుని మహిమపరిచినట్లే. ఈరోజు ఆరాధన ఒకటే మహిమ కాదండి. ఆరాధన చేయడమే దేవునికి మహిమపరచడం కాదు. మనము బ్రతకడమే, మనం కరెక్ట్‌గా బ్రతకడమే దేవునికి మహిమ. దేవునికి ఒక గొప్పతనం ఉందండి. ఆయన సూర్య కాంతి తేజస్సుల కంటే, కోటి సూర్యుల కాంతి తేజస్సు కంటే ఆయన వెలుగునిచ్చువాడు. ధవలవర్ణుడు, రక్తవర్ణుడు ఆయనకంటూ ఒక స్థాయి ఉంది. ఒక విలువ ఉంది. ఆయన మహిమది. మనకి కూడా దేవుడొక మహిమనిచ్చాడు. అదేంటో తెలుసా? దేవుని స్వరూపం, దేవునితో సహవాసం, పరిశుద్ధత, అధికారం, దేవుని బిడ్డలుగా ఒక బాధ్యత దేవుడు మనకిచ్చాడు. మనుషులకు కూడా ఇచ్చాడండి. కీర్తన 8:5లో దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేసి మహిమతోనూ ఘనతతోనూ దేవుడు ఏం చేశాడట? కిరీటం పెట్టాడు. ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే, దేవుని స్వరూపాన్ని, దేవునితో సహవాసాన్ని, దేవుడు ఇచ్చిన గొప్ప పరిశుద్ధతను, ఆయన ద్వారా పొందే అధికారమును, దేవుడు మనకిచ్చిన బలాన్ని మనము పోగొట్టుకుంటున్నామండి. పోగొట్టుకుంటున్నామంటం కంటే, ఆదాము, అవ్వ పాపం ద్వారా పోగొట్టుకున్నాడు. భేదమేమీ లేదు. అందరూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పోగొట్టుకుంటున్నారు. ఈరోజు పోగొట్టుకున్న మహిమ ఉందే, పొందుకోలేని మహిమ ఉందే, ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో అదే యేసయ్య మనకివ్వడానికి వచ్చాడు. ఆయన మహిమ కోసం బ్రతకడం అంటే, మనం ఏం చేసినా మన జీవితాల ద్వారా మనం కాదు, యేసయ్యను చూపిస్తూ, యేసయ్యతో ఏదైతే ఆదాము కోల్పోయాడో మళ్ళీ మనము అది చూపించడమే. ఆ మహిమను తిరిగి పొందడమే ఈ ఉదయకాల ప్రార్థన యొక్క ఉద్దేశం. ఏమిటయ్యా? ఉదయాన్నే మీరు ఎక్కువ దేవుడితో మాట్లాడుతూ ఉండటం ద్వారా దేవుడితో సహవాసం పొందాలి. అధికమైన సహవాసం పొందాలి. దేవునికి చాలా దగ్గరగా బ్రతకాలి. దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి. ఆదాము ఏదెను తోటలో ఏదైతే పోగొట్టుకున్నాడో అదే అదే మళ్ళా మీరు సంపాదించుకోవాలి. మనం సంపాదించుకోవాలి. ఆ ప్రత్యక్షతలు మరలా పొందాలి. దేవుడట మహిమ నుండి అధిక మహిమలోకి మనల్ని నడిపిస్తున్నాడట. చూడండి, యోహాను సువార్త 17:22లో ఎంత చక్కగా రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 17:22. మనము ఏకమై ఉన్నలాగా ఉమ్, వారును ఏకమై ఉండవలెను. ఉమ్. నీవు నాకు అనుగ్రహించిన మహిమను బా, నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. దేవుడు ఒక మహిమను మనకిచ్చాడట. అది యేసుక్రీస్తు ద్వారా మనందరం పొందుకున్నాం. పాటలు పాడితేనే మహిమ, ప్రసంగిస్తేనే మహిమ కాదు. దేవుని విలువను మన ద్వారా తెలియజేయడమే నిజంగా దేవునిని మహిమపరచడం. మనం ఒక పాట పాడామనుకోండి, ఆ పాట ద్వారా దేవునిని మహిమపరచడం. అబ్బా, ఎంత బాగా పాడారంటే అక్కడ పాడిన వ్యక్తిదేం కాదు, పాడేటట్లు చేసి పాడే వ్యక్తికి స్వరాన్ని ఇచ్చిన దేవుని విలువను తెలియచేయటం, దేవుని గొప్పతనాన్ని తెలియచేయటం. ఈ రోజున ఇమ్మాన్యుయేల్ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటేనండి: మనుష్యుడు కనబడకూడదు. ఆరేసి రెక్కలతో కెరూబులు, సెరాపులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గానం ప్రతిగానాలతో కొనియాడబడుతున్నటువంటి ఆ కెరూబులు, సెరాపుల దేవదూతలు 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి. స్వరమైతే వినిపిస్తుంది, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. కానీ దేవదూతలు కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? దేవదూతలు ఎందుకు కనబడట్లేదు? దేవదూతల యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన మహిమ, ఆయన గొప్ప స్థాయిని మేమైతే చూడలేము.
చూడలేం. ఆయన స్థాయిని మేము చూడలేకపోతున్నామని మేము ఆగం. మేము కనబడకపోయినా పర్లేదు, కానీ మా నోట స్తుతి వినబడుతూనే ఉండాలి. మేము కనబడకపోయినా పర్లేదు, దేవుని నామానికి మహిమ వస్తూనే ఉండాలి. మేము కనబడిపోయినా పర్లేదు, మేము కనబడకపోయినా పర్లేదు, దేవుడు మాత్రం కనబడాలి, దేవుడు మాత్రం కనబడాలి, దేవుడు మాత్రం కనబడాలి అని దేవునిని చూపిస్తూ వారు దేవుని స్తుతించడమే, వారు కనబడాలని కోరుకోలే. అమ్మా, ఈ పరిచర్యల యొక్క ముఖ్య ఉద్దేశం మనుషుడు మహింపరచబడకూడదు. మనుషుడికి దేవుడు ఒక మహిమ ఇచ్చాడు. అదేంటి? దేవుని మహిమను దొంగలించే మహిమ కాదు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడను కాదు. దేవుడు మహిమ వద్దండి. ఈ టీం ద్వారా మనుషుడు మహింపరచబడడు. మేము వేదిక కోసం పని చేయడం లేదు, మేము పేరు కోసం పని చేయడం లేదు, మేము ప్రశంసల కోసం పని చేయడం లేదు, మేము ఫోటోల కోసం పని చేయటం లేదు, మేము సోషల్ మీడియా కోసం పని చేయట్లేదు. అసలు మేము కంప్లీట్ జీరో. యేసయ్య అని పిలవడానికి కూడా మాకు అర్హత లేదు. కానీ మేము నిలబడి ఆయన మహిమను ప్రజలకు చూపించాలి. ఆయన గొప్పతనం, ఆయన విలువ, ఆయన ప్రేమ. ఈరోజు ఒక్కటి చెప్తున్నానండి, లోకము యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్న కోణం ఒకటి, అసలైన యేసుక్రీస్తు ప్రభు ఒకటే. అది తెలియచేయాలి. మనందరం అలా బ్రతకాలి. మేము దేవుని మహిమ కోసం మాత్రమే పని చేయాలని నిశ్చయించుకున్నాం. మా పేర్లు వద్దండి, మా ఘనతలు వద్దండి. మళ్ళీ చెబుతున్నాం, ఇమ్మానుయేల్ అంటే ఈ పనికి రాని మట్టి మనిషి అయిన ఒట్టివాడైన ఇమ్మానుయేలు కాదు. ఇతను జీరో. అనుకోకుండా మ్యాచ్ అయింది ఏంటంటే, ఈ ఇమ్మానుయేలు అనే పేరున్న ఈ వ్యక్తి యేసయ్యకి అది పేరు ఉంది. అక్కడ పొరపాటు వచ్చింది. ఇమ్మానుయేలు యూత్ అంటే బ్రదర్ ఇమ్మానుయేలు గారి యూత్ కాదండి. నిజ దేవుడు, లోక రక్షకుడు, పనికి రాని నజరేతు, తీసివేయబడిన నజరేతు. ఈ నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అనుకున్న నజరేతుని ఈ రోజుకు ప్రతి ఒక్కడు కూడా నజరేయుడని యేసు అని పిలవకుండా ఉండలేకపోతున్నంత ఘనత ఆ పనికి రాని పట్టణానికి కూడా ఇచ్చినటువంటి వాడు. ఆ వేశ్యలు ఉండేటువంటి ప్రాంతమైన నజరేతుని అక్కడ రక్షకుని ఇంటి పేరులాగా మారిపోయింది. నజరేయుడైన యేసుగా మార్చేసిన సజీవుడు. నజరేయుడైన యేసుకున్న మరొక పేరు ఇమ్మానుయేల్. ఆయనకి దాసులుగా పని చేయడం కోసమే ఈ యూత్ పరిచర్యలండి. ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం అదేనండి. దేవుని మహిమను, అమ్మో ఆయన మహిమను దొంగలించాల్సిన అవసరం లేదండి. యెషయా 13:14 ఉంటది, దేవుని మహిమను దేవునికే. లూసిఫర్ కోరుకున్నాడు ఆయన మహిమను తీసుకుందామని. మాకొద్దు, మేము ఎక్కడ కనబడకూడదు. ఒకవేళ పొరపాటున మేము కనబడిన మమ్మల్ని చూడొద్దు, మేము జీరోలో, మాలో ఏ టాలెంట్లు లేవు, మనలో ఏ టాలెంట్ లేదు. యేసయ్యను మనలో చూపిస్తూ ఉండాలి, చూపిస్తూ ఉండాలి, చూపిస్తూ ఉండాలి. మన ప్రవర్తన ద్వారా యేసయ్య కనబడుతూ ఉండాలి. ఈరోజు పెద్ద ప్రసంగం ఏం చెప్పట్లేదు, దర్శనాన్ని మీకు తెలియచేస్తున్నా. ఏమిటయ్యా దర్శనం అంటే? దర్శనం ఒకటే, మన ద్వారా యేసయ్యని మహిమపరచాలి. పాటలు పాడడమే మహిమ కాదు, ఆరాధన చేయడమే మహిమ కాదు. ఆయన కొరకు నిజంగా అర్పించబడిన జీవితాలతో దేవుని ఘనపరచడమే నిజమైన మహిమ. ఆ మహిమ ఈ పరిచర్యల ద్వారా చూడాలి. ఎక్కడ దేవుని మహిమను దొంగలించకూడదు. అమ్మో, పరలోకంలో 24 పెద్దలు తమ కిరీటాలు సింహాసనం ముందు ఉంచారు. ఎందుకు? 24 పెద్దలని రాయబడ్డారు కదా. కిరీటాన్ని ఎందుకు తీసి పక్కన పెట్టారు? ఈ కిరీటం నాది కాదు, ఈ విజయం నాది కాదు, ఈ పరిచర్య నాది కాదు, ఈ మహిమ మాది కాదు. మేము జీరోలో. 24 పెద్దలు గురించి మీరు ప్రభు చిత్తమైతే ఒకసారి చెప్తానండి. వారు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారో తెలుసా? ఆ 24 పెద్దలు, ప్రకటన 4:11 ఒకసారి చదవండి. ప్రకటన 4:11. 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి, సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వారికి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుదురు. ప్రభువా మా దేవా, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించిదివి, నీవు సమస్తమును సృష్టించితివి, చిత్తమును బట్టి అవి ఉండెను.
నీ చిత్తమును బట్టి ఉండెను, దానిని బట్టి దాన్ని బట్టి సృష్టింపబడెను సృష్టింపబడిన కనుక కనుక నీవే మహిమ మహిమ ఘనత ఘనత పొందనర్హుడవని ప్రభావములు పొందిన చెప్పుచు తమ కిరీటములు సింహాసనం ఎదుట. సింహాసనం ఎదుట వేసిరి. ఏమయ్యా మా కిరీటాలు ఏముంది ప్రభువా? యుగ యుగములు జగ జగములు మహిమ ఘనత ప్రభావములు పొందుటకు అర్హుడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అని కిరీటాలు సింహాసనం ఎదుటేసేసారట. దేవుడు నేను మహిమపరచడం కోసం కిరీటములు ప్రక్కన పెట్టేశారు. ఈరోజు దేవుని మహిమపరచడమే నా ముఖ్య ధ్యేయం. నేను కనబడకూడదు. ఈరోజు నేను పాట పాడినా నాది కదా ఆయనే, నేను వాక్యం బాగా చెప్పానా నేను కదా ఆయనే. మొత్తం సమస్తం దేవుడే నడిపించి, సమస్తం దేవుడే, సమస్తం దేవుడు. ఎవరినైనా రక్షించావా? దేవుని మాటలు చెప్పావా? రక్షించింది నేను కాదు, దారి చూపించింది నేను, ఆకర్షించింది ఆయన. ఇంకా కంప్లీట్గా యేసయ్యను మాత్రమే చూపించాలండి, యేసయ్యను మాత్రమే. యోహాను సువార్త 1:14 చూడండి ఒకసారి. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వారు మహిమనే చూస్తున్నారు. రోజు మహిమయే ముఖ్య ధ్యేయం అండి. అయ్యా నేను మహిమ పరచుటకి ఈ యూత్ పరిచర్లు ఉండాలి. అమ్మా ఈ యూత్ యొక్క ముఖ్య ఉద్దేశం మరలా చెప్తున్నాను, దేవుని మహిమ కోసం బ్రతకండి అమ్మా. మీ క్రియలు, మీ తలంపులు, మీ ప్రవర్తన మీరేం చేసినా దేవునిని మహింపరచడమే ముఖ్యంగా చేయండి. దేవుడే మహింపరచబడాలి. సమస్త విషయములలో దేవుడే మహిమపరచబడను గాక. ఇందాక చెప్పిన సాక్ష్యాలైనా ఇక రాబోయే సాక్ష్యాలైనా ఆయన కార్యం చేశాడు, ఆయనే నడిపించాడు. మేము ప్రార్థన చేశాం, చేయడమే మా వంతు, అన్నీ చేయడం యేసయ్య వంతు. ఆయనే నడిపించాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. అన్ని విషయాలు దేవుని మహిమ కొరకే ఈ యూత్ పరిచర్యలో రాబో కాలంలో ఉండి, ఇంకా ఈ పరిచర్యలు దేవుడు అంతకంతకు విస్తరించి తన మహిమ ఘనతల కొరక ఈ పరిచర్యలు వాడుకును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, నేను మహిమపరచుటకే నువ్వు మనుషులను సృష్టించావు. నేను మహిమపరచడం మేము మానేశాం, మమ్మల్ని క్షమించు. కానీ ఈ రోజు నీ మహిమ కోసం బ్రతుకుతాం, నీ మహిమ గురించి ఆలోచిస్తాం. నిజమైన కాబోద్దు నీవు కలిగి ఉన్నావు. ఆ నిజమైన కాబోద్దుని మేము మాకిచ్చినది మేము అనుభవించి, నీకు ఉన్నది మేము నీకు ఇచ్చినట్లుగా మీరు సహాయించి మహిమ నుండి అధిక మహిమలకు పొందు కృపను మీరు అనుగ్రహించమని ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించాను. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసిక సమస్యలతో కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, చదువుకుంటున్న వారికి జ్ఞానాన్ని ఇవ్వండి, ఎంత తీవ్రతలో క్షేమాన్ని ఇవ్వమని, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు ప్రమాదాల అనారోగ్యాన్ని తప్పించమని, ఈ పరిచయను ఈ నాటి నుండి ఇంకా విస్తరింపచేసి ఎంతో మంది పాల్గొన్నట్లు సహాయం చేయమని, రాని వారు కూడా ప్రార్థనకు వచ్చినట్లుగా పరిచయలో పాలుభాగస్తులు అవునట్లుగా మీరు దీవించమని, నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, నీ బిడ్డలు కన్నీటిని తొడవండి, నీ బిడ్డల యొక్క ఇబ్బందులు తొలగించమని, నీ బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో అడిగిన దానికి సమాధానం మీరు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైనను గాక. ఆమేన్. ఈ రోజు నుండి పరిచర్యల్లో ఇంకా మీరు అందరూ ఇంట్రెస్ట్ గా పాల్గొనండి, తెలియని వారికి తెలియచేయండి. ఈ పరిచర్యలో అందరూ పాలుభాగస్తులు అవ్వండి. మీరందరూ ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొనండి. అందరికీ వందనాలు. యవనస్తులను ప్రోత్సహించాలి, యవనస్తులు దేవుని సేవ చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువగా యవనస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నాము. అంతకు మించి మిగతా వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. వాళ్ళ సేవలో వాడబడాలి. యవనస్తులు, యవన పురుషులు ప్రభు కోసం నిలబడాలి. అదే మా ఆశ. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.